దేవుని పొందాను. అందుకే అడిగినాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ప్రతి సంవత్సరం నాకు నేను చెప్పే రోజు నా లైఫ్లో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. అన్న నన్ను అన్నాడు, మేమే చేయడమా ప్రార్థన, మీరు చెయ్యాలి కదా అన్నారు. నిజమే, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్నయ్య ఫోన్ చేసి ఇలా అన్నా అనేసి వెయిట్ చేయాలన్నా నేను అసలు అనేదాన్ని. కానీ ఎందుకో నాకు నా లైఫ్లో చెప్పుకోలేనన్ని ప్రాబ్లమ్స్ ఉండడంలోనే నేను ఏమి ప్రతిసారి చెప్పి అన్న ప్రేయర్ చేయాలని అనడానికి నా మనసు అంగీకరించింది కాదు. అలాంటిదప్పుడు నేను ప్రేయర్ చేసుకోవడం, లెగ్గానే ఇంకా ప్రేయర్ చేసుకోవడం, తర్వాత నా పనులు నేను చూసుకునేదాన్ని. ఫస్ట్ ఏంటంటే, నేను 4 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయ్యి పడిపోయాను. అప్పుడు కూడా నేను చెప్పాను సాక్ష్యం. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఇచ్చిన టైం తక్కువైనా నాకు చెప్పే చాలా ఉన్నదే. కాకపోతే 2 మాటల్లో చెప్పినట్టు చెప్పేస్తాను. అయితే నేను పడిపోయినప్పుడు కనీసం నా ఒంటి బట్టలు కూడా లేవు. మొత్తం రోడ్డు మీద అంతా చిన్న రాయిపెక్కలన్నీ నా ఒళ్ళంతా గీసిపోయి, కనీసం నేను లేచి స్టేజ్లో కూడా నేను లేను. ఇంకా నేను అసలు కళ్ళు తెరిచి కూడా లేను, ఏమీ లేను. ఇంకా నేను చనిపోయానని అనుకున్నారు అందులోనే. అయితే నేను కొంచెం నాకు తెలుస్తుంది అంతానే, నేను మాట్లాడలేకపోయినా ఏమీ చేయలేకపోయినా, కనీసం కూర్చోవడానికి కూడా లేదు. ఇంకా అసలు నాకు ఏం పనిచేయడం లేదు. నేను అనుకున్నాను ఒకటే, దేవా ఇది నీ చిత్తమైతే నీ రాజ్యంలో తీసుకో, లేదు నన్ను బ్రతికేస్తావా, కనీసం నా పిల్లలకు ఒడ్డు పెట్టుకోవడానికి, నేను దేవుని సన్నిధికి వెళ్ళి నీ కోసం మొర పెట్టుకోవడానికి నాకు మంచి ఆరోగ్యం, అలా అయితే పర్వాలేదు, లేదంటే మాత్రం నీ చిత్తమైతే తీసుకోవాలని అనుకున్నాను. నేను 1 నెలలోనే లెక్చి కూర్చున్నానండి. కనీసం కూర్చోవడానికి కాదు, నాకు అంతా రక్త మాంసాలతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చానో నాకు తెలుసు, దేవుని తెలుసు. ఎంత చెప్పినా కూడా తక్కువే. అలాగే ఫిలిప్ అన్న విషయంలో కూడా నేను చాలాసార్లు ప్రేయర్ చేశాను. అందరి కోసం ప్రార్థన చేస్తారు. అన్న కూడా మంచిగా ఉండాలి, బాగుండాలని కోరుకున్నాను. నేను ఊర్లో ఉంటుండగానే అన్న పెళ్లి ఫోటోల్లో స్టేటస్లో చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే మా చుట్టాలకు కూడా, మాకు కావాల్సిన మా తండాలకు కూడా ఇల్లు రావాలని కోరుకున్నాను. అందరి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైతే అనుకున్నానో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడండి. నా కోసమే కాదు, నా ఊళ్ళ కోసమే కాదు, నా చుట్టాల కోసమే కాదు, ప్రతి ఒక్కటి ఇచ్చాడు. అలాగే నా పిల్లల కోసం కూడా, నా పిల్లల కోసం అంటే ఇంకా అమ్మకి తెలుసు. ఎప్పుడు మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా పిల్లలకి బ్లడ్లోని రక్తకణాలు తక్కువ ఉంటాయండి, వాటర్లో కలిసిపోతూ ఉంటాయి. వాళ్ళ కోసం నేను అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు వచ్చి నేను ప్రార్థన దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నానంటే, ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఎక్కువసేపు కూర్చోవడానికి అవకాశం లేదండి. కూర్చున్నా కూడా నడుము నొప్పి వచ్చేయడం, కాళ్ళు నొప్పి వచ్చేయడం, ఈ హ్యాండ్ అయితే అసలు పని చేయదు, ఇక్కడ దాకా నొప్పి వచ్చేస్తామంటుంది. అలాంటి టైంలో కూడా నా కోసం కానీ, అమ్మకి కానీ, అన్నకి కానీ నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడన్నా ప్రేయర్ చేయించుకుంటాను అంతే. కానీ ఎప్పుడు నేను ప్రేయర్ చేస్తానే ఉంటానండి. నా కళ్ళకి కన్నీరు రాలంటూ లేదు. నేనంతా బాగానే ఉన్నాను కదా అనుకుంటారు, కానీ ఎవరు అనుకున్నా నాకు ఏమీ బాధ అనిపించదు, ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి. కానీ దేవుణ్ణి నేను ప్రతి క్షణం కూడా అడుగుతాను. నా పిల్లలకు వచ్చింది చికెన్ చేస్తానేమి అని చెప్పేసి ఒక ప్రాబ్లం. వాళ్ళు చూస్తే ఏ ప్రాబ్లం లేనట్టు ఎంతో బాగుంటారు. కానీ వాళ్ళకి వచ్చింది అంటే, మేము ఎందుకు పుట్టాము, మేము ఎందుకు అసలు బతుకుతున్నాము, అసలు మాకే ఎందుకు రావాలని నా పిల్లలు ఎన్నోసార్లు ఏడ్చి బాధపడ్డారు. పోయినసారి కూడా హాస్పిటల్లోనే ఉన్నాం. 2 నెలల కిందట కూడా హాస్పిటల్ ఉన్నాం కాకినాడలో. అన్నకు ఫోన్ చేసి ప్రార్థనలో పెట్టమన్నాం కదా అనేసి అనుకున్నాను. అప్పుడు కూడా ఎందుకు ప్రతిసారి చెప్పడం ఎందుకు, నేను దేవుని అడుగుదామని నిజంగా నేను అన్న మాటకి నేను అదే అనుకున్నాను. కేవలం నేను దేవుణ్ణి అడగాలని చెప్పేసి దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నాను ప్రతి నిమిషం కూడా. మా అమ్మాయికి ఏ ఇంజక్షన్ ఇస్తే డాక్టర్ల కన్నా ముందు మా అమ్మాయికి ఏం తగ్గుతుందో మా అబ్బాయికి తెలుసు, మా అబ్బాయికి ఏం తగ్గుతుందో మా అమ్మాయికి తెలుసు. ఇద్దరికి ఒకటే ప్రాబ్లం అండి. కానీ దేవుడు ఎంతో బాధపడుతున్నాడు ఆ విషయాల్లోని. ఎన్నో కార్యాలు చేశాడు నా కుటుంబాన్ని ఆదరించమని. నేను ఎప్పుడు నా తండ్రి నా కుటుంబాన్ని ఇప్పుడు నీ సన్నిధిలో మేము ఇంకా బలపరిచి స్థిరపరచాలని కోరుకుంటున్నా తండ్రి అనేసి నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను. నా భర్త కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, ఇంకా మా తమ్ముడు
తమ్ముడు కోసం కూడా నేను గ్రూప్ లో పెట్టమని అన్నని నేను చాలా సార్లు అడిగాను. 2-3 సంవత్సరాలు గ్రూప్ లో పెట్టారు. తమ్ముడు కూడా మ్యారేజ్ అవుతలేదు అనేసి అనుకునే టైంలో లాస్ట్ ఆగస్ట్ 29వ తారీఖుని మ్యారేజ్ అయిపోయింది. తన భార్య కూడా మంచిది, ప్రేయర్కి వస్తుంది. నా కుటుంబంలో ఇంకెన్నో చెప్పుకుంటే ఎన్నో కార్యాలు జరిగినాయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.